శతమానం భవతి. చాంద్రి రా. మమ్మీ, ఆగమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చావు, దిష్టి తీని. ఎందుకు బామ్మ దిష్టి? నేను ఆయన తల్లినయ్యి వచ్చానా? నా బిడ్డను కోల్పోయి వచ్చాను. ఇంక నాకెందుకు బామ్మ ఈ దిష్టి తీయడం? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో, అందుకే మనకిలా కన్నీళ్లు మిగిలాయి. జాగ్రత్త, జాగ్రత్తగా లోపలికి వెళ్ళండి అమ్మా. అమ్మా, కూర్చో. ఎలా ఉన్నావు అమ్మా? ఊరుకోమ్మా, ఏడవద్దు. నువ్వు తిరిగి వచ్చావు, అది చాలు. ఊరుకో. నేను కల్లో కూడా ఊహించలేదు తల్లి, నీకిలా కడుపు కోత మిగులుతుందని. ఆనందంగా సీమంతం జరుగుతుంది, పన్నెంటి బిడ్డకు నువ్వు జన్మనిస్తావు, ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు వస్తాయని ఎన్నెన్నో అనుకున్నాను. కాని చివరికి ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. అసలు నేను ఆ పసుపు కొమ్ములకి బయటికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఆ టైంకి ఆ ముష్టి ఫోను రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. అందరూ ఉన్నా సరే నీ విషయంలో మేమేమీ చేయలేకపోయావు. అవునమ్మా, అమ్మా నేను ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం తల్లి. కన్ను పడిపోయింది, చూసుకోలేకపోయాం. జరిగింది తెలిసాక తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించమ్మా. ఇందులో ఎవరు తప్పు లేదు మావయ్య. నా రాతే బాలేదనుకుంటా. నేనెంతగానో ఇష్టపడ్డ మనిషి ఆ క్షణం నా పక్కన లేకుండా పోయాడు. నా బిడ్డని ఈ చేతుల మీద ఎత్తుకోవాలని, తనను చూసి మురిసిపోవాలని నేను కూడా ఎన్నో ఊహించుకున్నాను. కానీ అవన్నీ ఊహలుగానే మిగిలిపోతాయని, నా రాతిలా మారిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. బాధపడకు తల్లి, బిడ్డను పోగొట్టుకోవడం కష్టమే. కానీ ఇంతటితో జీవితం అయిపోలేదు తల్లి. నీకింకా చాలా వయసుంది. నువ్వు 10 మంది బిడ్డల్ని కనగలవు. నా మాట నమ్ము. చూడు, జరిగేదానికి నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండమ్మా. కానీ మావయ్య, నా కడుపులో రాము అన్నయ్య పుడతాడని అందరూ అనుకున్నాం. అమ్మ కూడా ఎంతో ఆశపడింది. అన్నయ్యని నా చేతుల్లో పెట్టుకుని పెంచే అదృష్టం భగవంతుడు లేకుండా చేశాడు. ఇప్పుడెంత బాధపడినా ఏం లాభం? జరిగిందైతే తిరిగి రాదు కదా. అంతా నా దురదృష్టంలే మావయ్య. చాందిని, 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 చాందిని.
అమ్మమ్మ, చాందిని హాస్పిటల్ నుంచి వచ్చింది. తను మానసికంగా చాలా కృంగిపోయింది. తను కోలుకోవాలంటే మనందరం కూడా తనని ప్రశాంతంగా ఉంచే మాటలు మాత్రమే మాట్లాడాలి. గుర్తుంచుకోండి. చాందిని, ఏంటి రాధా, గుడికెందుకు తీసుకొచ్చావు? జగన్మాత దగ్గర ఏ రహస్యాలు ఉండవండి. ఆ తల్లి కన్ను కప్పి ఈ ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరు. అందుకే చెప్పవలసిన నిజం ఆ తల్లి సాక్షిగా చెప్పాలనుకున్నాను. అమ్మకి నిజం చెప్పాలి కదా, అది ఇంట్లోనే చెప్పుండేవాళ్ళం కదా, ఇంత దూరం రావడం ఎందుకు? అమ్మవారి సమక్షంలో చెప్తేనే అమ్మ నమ్ముతుంది అనుకుంటున్నావా? మా అమ్మను నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదా? ఆవిడ చాలా మంచి మనిషి. ఆవిడ మంచితనం మీద నాకెలాంటి సందేహం లేదండి. కానీ కొన్ని విషయాలు ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి. ఇంట్లోనే చెప్పచ్చని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంత పెద్ద నిజాన్ని వినగానే ఆవిడ తట్టుకోవడానికి కొంతసేపు పడుతుంది. చుట్టూ ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. అప్పుడు ఆ బాధలో ఆవిడ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అందుకే ఆవిడ ఒంటరిగా ఇక్కడికి పిలిచి ఈ నిజాన్ని మీ తల్లికి ఈ తల్లి సమక్షంలో చెప్దామనుకున్నాను. నువ్వు ఎవరి మీద అనుమానపడుతున్నావు రాధా? అక్కా బాబా ఏమైనా అంటారనా? వాళ్ళు మన మంచి కోరుకునేవాళ్ళు, మనకే సపోర్ట్ చేస్తారు. తప్పుగా ఎందుకు ఆలోచిస్తారు? ఎవరి మనసుని మనం చదవలేం కదండి. అందులో ఇలాంటి విషయాల్లో ఎంత మంచి వాళ్ళైనా సరే కొంత అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ చేత్తో తాళి కట్టించుకున్నానన్న భ్రమలో మీ అమ్మగారు ఉన్నారు. కానీ నా చేత్తో నేను అమ్మవారి సమక్షంలో తాళి కట్టుకున్నానని తెలిస్తే అది ఎంత పొరపాటో, దానివల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ఆవిడ భయపడొచ్చు, లేదా చుట్టూ ఉన్నవాళ్ళు భయపడొచ్చు. అందుకే ఆవిడ ఆరోగ్యం కోసం, ఈ ఊరి బాగు కోసం అమ్మవారికి క్షమాపణ చెప్పి మరీ ఈ తాళి నా మెళ్ళో వేసుకున్నాను. ఇది కావాలని వేసింది కాదు. ఊరి మంచి కోసం, మీ కుటుంబం పరువు మర్యాద నిలబెట్టడం కోసం చేసిన పనని ఈ దేవి సాక్షిగా మీ అమ్మగారికి చెప్తే ఆవిడ అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. దయచేసి నా మాట కాదనొద్దు. మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. సరే రాధా, నువ్వు ఏం ఆలోచించినా అందులో మంచి ఉంటుందన్న నమ్మకం నాకుంది. అమ్మని ఇక్కడికి రమ్మంటాను. కిట్టయ్యా, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావేంటి? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నేను రాధా గుడికొచ్చాము. నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు ఒకసారి అమ్మవారి గుడికి రామ్మా. నాతో మాట్లాడాలి అనుకుంటే మన ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా. గుడి దగ్గరకు రమ్మంటున్నావంటే జాతరకు సంబంధించిన విషయమా? చెప్పాను కదమ్మా, అమ్మవారి ముందు మాట్లాడాల్సిన విషయమని. అందుకే ఇక్కడికి రమ్మంటున్నాను. సరే కిట్టయ్యా, ఇప్పుడే వస్తున్నాను.